కొన్ని విషయాలు కాలంతో మారవు అని అంటూ ఉంటారు. అవే కాలాన్ని మార్చేస్తాయట. ఇక అప్పుడప్పుడు ఒక మామూలు గ్రామం, ఒక మెరిసే ఘడియ, ఒక్క క్షణం నిర్లక్ష్యం, జీవితం మరణం అనే ఒక సన్నని గీత మీద మనల్ని నిలబెడుతుంది. ఈ కథ చావుకి సంబంధించిన ఆ వాచ్ది. ఎవరైతే దాన్ని తాకుతారో వాళ్ల తలరాతను తన చేతుల్లోకి తీసేసుకుంటుంది. ఎంత అందమైన వాచా! ఇంత పేద ఊరిలో విలువైన ఈ వస్తువును ఎవరు వదిలేశారు? పైగా అయితే మెరుస్తోంది. పాయల్ ఇంకా ప్రాచి ఇద్దరూ మంచి స్నేహితురాళ్లు. ఊర్లో రోడ్డు మీద వెళ్తూ ఉంటారు. పాయల్ కాస్త కంగారుగా శాంతంగా కనిపిస్తుంది. కాని ప్రాచి ఎప్పటిలాగా సంతోషంగా నవ్వుతూ ఉంటుంది. వెళ్తున్నప్పుడు ప్రాచి తన రంగురంగుల గాజులు పాయల్కి చూపిస్తుంది. తను ఎంతో సంతోషించి మాట్లాడుతూ ఉంటుంది. ప్రాచి, నువ్వు విన్నావా? రమేష్ అన్న ఇప్పుడు ఈ లోకంలో లేడట. ఇవాళ ఉదయం చెరువు దగ్గర తన శవం దొరికింది. డాక్టర్ అంటున్నారు తన శరీరంలో కనీసం ఒక్క రక్తపు బొట్టు కూడా మిగల్లేదట. ప్రాచి ఆశ్చర్యపోతుంది. ఏంటి, రమేష్ అన్నయ్య? నిన్న సాయంత్రం ఆయన బానే ఉన్నారు కదా, ఉన్నట్టుండి ఇలా ఎలా జరుగుతుంది? అందరూ అంటున్నారు అక్కడికేదో భూతం వచ్చిందట. నేనీ మాటల్ని ఏమాత్రం నమ్మను. కాని ఏదో గందరగోళం ఉంది. ఊరంతా విచిత్రమైన భయం విస్తరించింది. వాళ్ళు ఆ ఊరి రచ్చబండ దగ్గర నుంచి వెళ్తుంటారు. అప్పుడే ప్రాచి దృష్టి ఒక లాకెట్ ఉన్న వాచ్ మీద పడుతుంది. వాచ్ మెరిసిపోతూ రూబీస్తో అలంకరించి ఉంటుంది. ప్రాచి ఆశ్చర్యపోతుంది. రచ్చబండ దగ్గరకు వెళ్తుంది. పాయల్ తనని ఆపే ప్రయత్నం చేస్తుంది. తన చేతిని పట్టుకుంటుంది. ప్రాచి, ఆగు, దాన్ని తాకొద్దు. అరే పాయల్, ఒకసారి చూడు, ఎంత బాగుందో ఈ వాచ్. ఇటువంటి వాచ్ ని నేను పట్నంలో పెద్ద బజార్లో కూడా చూడలేదు. దీన్ని ఇక్కడెవరు మర్చిపోయారు? ఇది మామూలు గడియారంలా అనిపించటం లేదు. దాన్ని ఇక్కడే వదిలే ప్రాచి, నాకు చాలా విచిత్రంగా అనిపిస్తోంది. ప్రాచి పాయల్ హెచ్చరికను ఏమాత్రం పట్టించుకోదు. తను ఆ వాచ్ ని తీసుకుంటుంది. దాన్ని తన దగ్గరే పెట్టుకుంటుంది. ఉన్నట్టుండి వాచ్లో ముళ్ళు దానంతటదే వెనక్కి తిరగడం మొదలవుతుంది. కాని ఇద్దరికీ ఏమీ తెలియలేదు. రాత్రివేళ ప్రాచి మంచం మీద కూర్చునుంటుంది. వాచ్ వైపు చూస్తూనే ఉంటుంది. వాచ్ యొక్క అందము తనని పూర్తిగా మంత్రముగ్ధురాల్ని చేస్తుంది. తను గమనిస్తుంది వాచ్లోని ముళ్ళు వెనక వైపుకు వెళ్తుంటుంది. కాని దాని అందంతో మైమరచిన ప్రాచి పట్టించుకోకుండా వదిలేస్తుంది. పాయల్, నువ్వు పిరికిదానివి. ఇంత మంచి వస్తువుని పారేయమంటున్నావేంటి? ఇదెంత బావుందో చూసావా? ఉన్నట్టుండి మినిట్ల ముళ్ళు ఒకటి దగ్గరికి వెళ్తుంది. ఇక 1 నిమిషానికి టైమర్ సెట్ అయిపోతుంది. వాచ్కి ఉన్న చైన్ ప్రాచి చేతికి చుట్టుకుంటుంది. తను దానిని తీయడానికి ప్రయత్నిస్తుంది గాని ఎంత ప్రయత్నించినా అది రాదు. అరే, ఇదెందుకు తెరుచుకోవడం లేదు? నెమ్మదిగా సమయం గడుస్తూ ఉంటుంది. తన గదిలో ఒక మూలన ఒక దానవుడు ప్రత్యక్షమవుతాడు. ప్రాచి కళ్ళు భయంతో కాస్త పెద్దవవుతాయి. ఎప్పుడైతే గడియారం 5 నిమిషాల టైమర్ని పూర్తి చేస్తుందో అప్పుడు దానవుడు నెమ్మదిగా ముందుకు వెళ్తుంటాడు. అరే, ఇదెందుకు తెరుచుకోవడం లేదు? ఇక్కడ ఎందుకు ఇంత చల్లగా ఉంది? ఎవరైనా సాయం చేయండి. దానవ్ ప్రాచి ఆత్మను తనలోనే కలిపేసుకుంటాడు. ఆమె వెంటనే చనిపోతుంది. వాచ్ తన నిర్జీవమైన శరీరం పక్కన పడిపోతుంది. మరుసటి రోజు ప్రాచి వాళ్ల ఇంటి దగ్గర ఊరి వాళ్లందరూ కూడా గుమ్మికూడతారు. పాయల్ జనాల మధ్యలో నుండి పరిగెత్తుకుంటూ ప్రాచి దగ్గరికి చేరుకుంటుంది. ప్రాచి నేల మీద పడి ఉండటం చూస్తుంది. తన మొహమంతా కూడా వెలవెలపోయింది. వాళ్ల అమ్మ తన దగ్గరే కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. ప్రాచి, కళ్ళు తెరువు ప్రాచి, ఈ నెల జరిగింది. నువ్వు నన్ను వదిలి వెళ్ళడానికి వీల్లేదు. అంతా అయిపోయింది పాయల్. రమేష్ తర్వాత ఇప్పుడు ప్రాచి. ఏదో అదృశ్య శక్తి మన పిల్లల్ని మింగేస్తోంది. వీళ్ల శరీరంలో గాయమైన గుర్తు ఏదీ లేదు. వాళ్ళ ఆత్మ మాయమవుతోందంతే. పాయల్ ప్రాచి చేతివైపుకి చూస్తుంది. గడియారం మాయమైంది. తన చేయి చుట్టుపక్కలంతా నల్లగా అయిపోయి కనిపిస్తుంది. పాయల్కి అనుమానం వస్తుంది. ఆ గడియారం ఏమైంది? నిన్న ప్రాచికి ఒక విచిత్రమైన గడియారం దొరికింది. అది ఇక్కడ లేదేంటి? ఏం గడియారం పాయల్?
నాకిక్కడ గడియారం ఏం దొరకలేదు. నేను ఉదయం చూసేటప్పటికి ఇలాగే ప్రాణం లేకుండా పడుంది. ఆ గడియారానికి రహస్యమయమైన మరణాలకి సంబంధం ఉందని తనకు అర్థమవుతుంది. రాత్రివేళ పాయల్ టేబుల్ దగ్గర కూర్చొనుంటుంది. తన మనస్సులో ఇప్పటికీ శపించబడిన ఆ లాకెట్ గురించే ఆలోచనుంది. ఆలోచిస్తూ ఉండగా కిటికీలు గట్టిగా తెరుచుకుంటాయి. పాయల్ లేస్తుంది, కిటికీలను మూసేస్తుంది. తను టేబుల్ దగ్గరికి తిరిగి వెళ్ళినప్పుడు తన మనసు భయంతో ఆగినంత పనవుతుంది. అదే శపించబడిన గడియారం ఇప్పుడు తన టేబుల్ మీద ఉంది. పాయల్ భయంతో ఒక అడుగు వెనక్కి వేస్తుంది. ఇది ఇక్కడికెలా వచ్చింది? నేను కిటికీలు తలుపులు మూసేశాను కదా. ఈ గడియారం దానంతటదే వచ్చింది. ఎప్పుడైతే ఆ గడియారాన్ని మళ్లీ తీస్తుందో భయం తన లోపల మరింత రెట్టింపవుతుంది. గడియారం సురక్షితంగా కనిపిస్తుంది. దాని మినిట్ ముళ్ళు 2 మీద ఉంటుంది. సెకండ్ ముళ్ళు వెనక వైపుకి తిరుగుతూ ఉంటుంది. 10 నిమిషాల టైమర్ సెట్ అయిపోతుంది. కొంత సమయం తర్వాత పాయల్ వాచ్ని జూట్ బ్యాగ్లో పెట్టి ఊరి రోడ్డు మీద పరిగెడుతుంది. తను ఊర్లో పాత బావి దగ్గరికి చేరుకుంటుంది. గడియారాన్ని తిన్నగా బావిలోకి విసిరేస్తుంది. తను ఒక అడుగు వెనక్కి వేస్తుంది. తనతో తాను మాట్లాడుకుంటుంది. ఇప్పుడిది ఎప్పటికీ బయటికి రాదు. ఆ నీళ్లలో ఇది పూర్తిగా సమాధైపోతుంది. నేనిక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలి. తను వెనక్కి తిరిగి పూర్తి శక్తితో తన ఇంటి దగ్గరికి పరిగెడుతుంది. ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడలేదు. పాయల్ తన ఇంటికి చేరుకుంటుంది. తలుపులను గట్టిగా మూసేస్తుంది. తలుపు గట్టిగా శబ్దం రావడంతో వాళ్ళమ్మ గదిలో నుంచి బయటికి వస్తుంది. తను పాయల్ దగ్గరికి వచ్చి ఇలా అడుగుతుంది. పాయల్ ఏదో చెప్పాలని అనుకుంటుంది. ఒక శబ్దం వినబడ్డంతో తన రోమాలు నిక్కపొడుచుకుంటాయి. గడియారంలోని టిక్ టిక్. గడియారం సరిగ్గా అదే టేబుల్ మీద ఉంది. ఇంతకు ముందు కనిపించిన చోట పాయల్ వాళ్ళమ్మ గడియారాన్ని చూస్తుంది. ఆమె కళ్ళు భయంతో పెద్దవైపోతాయి. ఇది అదే కాలచక్రం, చావు గడియారం. పాయల్, ఇది నీ దగ్గరకెలా వచ్చింది? అమ్మా, నీకు దాని గురించి తెలుసా? ఇది ప్రాచీ దగ్గరే ఉంది. ఇప్పుడిది నా వెంట పడుతోంది. నేను దీన్ని బావిలో పడేసి వచ్చాను, కానీ మళ్ళీ వచ్చేసింది. ఇది ఒక మామూలు గడియారం కాదు తల్లి. ఇది ఆత్మలను లాగేసే గడియారం. ఇది ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ల చావును నిర్ణయిస్తుంది. రమేష్ మొదటివాడు, రెండవది ప్రాచీ, ఇక ఇప్పుడు నువ్వు. కానీ నీకు దీని గురించి ఎలా తెలుసమ్మా? ఇదంతా మీ నాన్న చేసిన తప్పు. ఆయన స్వయంగా దేవుడు కావాలనుకున్నాడు. ఆయన రాక్షసుడికి పూజ చేసి ఈ గడియారాన్ని ఇక్కడికి తీసుకొచ్చారు. ఎవరైనా మీ నాన్నను వ్యతిరేకిస్తే ఆయన ఈ గడియారం సహాయంతో వారిని దారి కడ్డు తొలగించుకునేవారు. కాని ఒకరోజు అంతా బానే ఉంది. తర్వాత మీ నాన్న ఆ రాక్షసుణ్ణి కూడా ఈ గడియారంతో చంపే ప్రయత్నం చేశారు. కాని దాని ప్రభావం వ్యతిరేకించింది. ఈ గడియారం మీ నాన్నను మింగేసింది. ఒక సాధువు ఈ గడియారాన్ని దివ్య మంత్రాలలో బంధించి ఊరి మట్టిలో పాతేశారు. బహుశా ఆ శాపం మళ్లీ నిద్రలేచినట్టుంది. తనకి ఆత్మల బలి కావాలేమో. పాయల్ కళ్ళు భయం ఇంకా బాధతో పెద్దవవుతాయి. గడియారం ఆగకుండా టిక్ టిక్ అంటూనే ఉంటుంది. ఇంకో 6 నిమిషాలే మిగిలున్నాయి. అమ్మా, నన్ను కాపాడు. నేను చావాలనుకోవట్లేదు. ఈ శాపం నుంచి తప్పించుకోవడానికి ఏ దారి లేదా? ఏదో ఒక దారి ఉంటుంది కదా. ఒక దారి ఉంది పాయల్. సాధువు గారు చెప్పారు. ఈ గడియారం యజమాని తన ఇష్ట ప్రకారం దీన్ని ఇంకెవరికైనా ఇస్తే ఈ శాపం ఆ కొత్త మనిషి మీదకు వెళ్ళిపోతుందట. నువ్వు ఈ గడియారాన్ని ఇంకెవరికైనా ఇవ్వాలి. లేదమ్మా, నేను నా ప్రాణాలు కాపాడుకోవడానికి అమాయకులను చావు ఊబిలోకి నెట్టేయలేను. నేను అలా చేశాను అంటే నాకు ఆ నీడకు తేడా ఏముంటుందమ్మా? కానీ ఒకవేళ నువ్వు అలా చెయ్యకపోతే ఆ నీడ నీ ఆత్మను తీసుకెళ్లిపోతుంది పాయల్. నువ్వు నా ఒక్కగానొక్క కూతురువి. నేను నిన్ను నా కళ్ల ముందు చనిపోవడం చూడలేను. పాయల్ వాళ్ళమ్మ తనని గదిలోకి లాక్కెళ్తుంది. తలుపులను మూసేస్తుంది. అమ్మ, వద్దు, అలా చెయ్యొద్దు అమ్మా. కన్నీళ్లతో నిండిన కళ్లతో పాయల్ వాళ్ళమ్మ గడియారాన్ని తీసుకుని బయటికి వెళ్ళిపోతుంది. పాయల్ వాళ్ళమ్మ గడియారాన్ని తన చేతిలో తీసుకుని ఊరి చెరువు దగ్గరికి వెళ్తుంది. తనకి తెలుసు తను శాపాన్ని తన మీదకు తీసుకుందని.
ఎప్పుడైతే చెరువు దగ్గరికి చేరుకుంటుందో గడియారంలో కేవలం 40 సెకండ్లే మిగిలుంటాయి. తన ఎదురుగా ఒక మెరిసే మబ్బు వస్తుంది. అది నెమ్మది నెమ్మదిగా ఆత్మను పట్టుకునే దానవుడిగా మారుతుంది. పాయల్ వాళ్ళమ్మ తనని తనకు అప్పగించుకుంటుంది. నువ్వు నా ఆత్మను తీసుకోవచ్చు దానవా, కానీ నా కూతుర్ని మాత్రం ఎప్పటికీ తాకొద్దు. దానవుడు ఒక భయంకరమైన గొంతుతో భూమి మొత్తం కంపించేలా చేస్తాడు. గడియారంలోని కౌంటౌన్ 0కి చేరుకుంటుంది. ఇక దానవుడు మొత్తానికి ఆమె ఆత్మను తీసుకుంటాడు. మరుసటి రోజు పాయల్ నేల మీద ఉంటుంది. తను నెమ్మది నెమ్మదిగా తన కళ్ళు తెరుస్తుంది. తన మొహం మీద కన్నీళ్లు ఎండిపోయుంటాయి. అమ్మా, ఎక్కడికి వెళ్ళిపోయావు? నువ్వెందుకు ఇలా చేశావు? ఉన్నట్టుండి గడియారం టిక్ టిక్ శబ్దం తన చెవులకు వినిపిస్తుంది. అప్పుడే పాయల్కి అర్థమవుతుంది ఆ శబ్దం తన శరీరం నుంచి వస్తోంది అని. ఎప్పుడైతే తను చెయ్యి పైకెత్తుతుందో తను చూసేసరికి గడియారం తన చేతికి అతుక్కొని ఉంటుంది. దానికి 15 నిమిషాల టైమర్ ఉంటుంది.